నేను రీసెంట్గా ఈసీఈ జాయిన్ అవ్వచ్చా లేదా అని పెట్టిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను నా ఫర్దర్ వీడియోస్లో క్లారిటీ ఇస్తా అని చెప్పా. అయితే అందులో 3 కామెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడతా. ఒకటి, అలా ఈసీఈ జాయిన్ అవ్వమని కొంతమంది అంటున్నారు అండ్ సిఎస్సి జాయిన్ అవ్వమని కొంతమంది అంటున్నారు. లైక్ ఎందుకు పిల్లల్ని ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని ఒకరు పెట్టారు. అండ్ ఈసీఈ జాయిన్ అవ్వచ్చా లేదా అండ్ అగైన్ ఈసీఈలో జాయిన్ అయితే సాఫ్ట్వేర్కి ప్రిపేర్ అవ్వగలమా లేదా. సో ఈ 3 కామెంట్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ థింగ్, నేను ఆ వీడియోలో చెప్పింది అసలు ఈసీఈ జాయిన్ అవ్వద్దు అని కాదు. నీకు ఐటీ జాబే చేయాలి అండ్ ఐటీ జాబ్లోనే పక్క నేను నా కెరీర్ని పర్సూ చేయాలి అని నీకు క్లారిటీ ఉన్నప్పుడు, ఆ క్లారిటీ ఉంటే ఈసీఈ జాయిన్ అవ్వకు. ఎలాంటి కాలేజ్ వచ్చినా సరే సిఎస్సినే జాయిన్ అవ్వు. నువ్వు ఎంతో కొంత టర్మినాలజీతో టచ్లో ఉంటావు అండ్ ఎంతో కొంత నేర్చుకుంటావు. సో దట్ నీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది అని చెప్పే. అంతేగాని అసలు ఈసీఈనే జాయిన్ అవ్వద్దు, అసలు ఈసీఈకి లైఫ్ లేదు ఇలా నేను చెప్పలేదు. సో నీకు ఐటీలోనే జాయిన్ అవ్వాలన్న క్లారిటీ ఉంటే ఈసీఈ జాయిన్ అవ్వకు. ఎలాంటి కాలేజ్ వచ్చినా సరే సిఎస్సి ఆర్ రిలేటెడ్ సబ్ బ్రాంచ్ జాయిన్ అవ్వు. అండ్ ఈసీఈ తీసుకొని ఈ సాఫ్ట్వేర్ సైడ్ ప్రిపేర్ అవ్వలేమా అంటే అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈసీఈ పాస్డ్ అవుటే అండ్ ఈ స్కిల్స్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేర్చుకుంటూనే వచ్చా. కానీ నా సజెషన్ ఏంటంటే, నీకు ఈ ఐటీ ఇండస్ట్రీ వైపు రావాలి అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఈసీఈ కనుక తీసుకుంటే నువ్వు బోత్ ఈసీఈ సబ్జెక్ట్స్ మేనేజ్ చేయాలి అండ్ ఐటీ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ సిఎస్సి వైపు ఉండే సబ్జెక్ట్స్ కూడా మేనేజ్ చేయాలి. సో ఈ 2 పార్ట్స్ని కలిపి మేనేజ్ చేయడం నీకు ఎక్కువ బర్డెన్ అవ్వచ్చు. సో నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు, నీకు ఐటీ ఇండస్ట్రీ వైపే రావాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఈసీఈ కంటే ఎలాంటి కాలేజ్ వచ్చినా సరే సిఎస్సి కానీ ఆర్ ఎనీ సిఎస్సి రిలేటెడ్ సబ్ బ్రాంచెస్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఎంతో కొంత ఈ ఐటీకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం బెటర్.